ప్రార్థనను ఇష్టపడాలి, ప్రార్థన జీవితాన్ని ప్రేమించాలి. మనకంటూ ప్రేయర్ స్టైల్ ఉండాలి, ప్రేయర్ లైఫ్ స్టైల్ ఉండాలి. మన ప్రార్థనా జీవితానికి అలవాటు పడిపోయిన జీవితంగా మారాలి. ఇప్పుడు యేసు ప్రభు ప్రార్థనకి ఎంత అలవాటు పడిపోయాడు చూడండి. హల్లెలూయా. లైటింగ్ లేని చోట మనం ఉండలేం, లైటింగ్ ఉన్న చోట చీకట్లో ఎక్కువ ఎవరు ఉండాలనుకోరు కదండి. యేసు ప్రభు ఆయన అంతకంతకు తేజరిల్లి అంతకంతకు ప్రకాశించే చోటు ఒక ప్రార్థనా జీవితమే. నిన్ను నన్ను వెలుగుమయముగా మార్చేది ఒక ప్రార్థనా జీవితమే. ఆ ప్రార్థనకు అప్పగించుకుంటే ఆ ప్రార్థన ఏం చేస్తుందంటే, అంటే దేవునితో మాట్లాడటం. ఈ కాన్వర్సేషన్ జరుగుతున్నప్పుడు మధ్యలో ఏం జరుగుతుంది, ఆయన నాతో మాట్లాడుతూ నేను ఆయనతో మాట్లాడుతూ ఒకరికొకరు ఏకమై భావ ప్రకటనలు చేసుకుంటూ మాట్లాడుకుంటూ భావాలు చెప్పుకుంటూ అన్య భాషలతో చెప్తూ నోటి మాటలతో చెప్తూ ఆరాధనతో చెప్తూ పాటల ద్వారా ఆయనతో నేను మాట్లాడుతూ ఇలా చేయటం వలన జరిగేది ఏమిటంటే ఆయనలో ఉన్న శక్తి నాలోకి దిగొస్తుంది.